absolutely very, very grateful, and we really appreciate the support coming out in huge numbers and getting behind the team. It may not be seen as useful as the game that we play, but when they come out and get behind the team, it makes a huge difference. And like I said, they made it feel like home. So that was very, very good from them. All right, Rohit, congratulations. I know there's another award to come your way, and I'd like to invite Rohit's team, the winning team, to step forward once again. Rohit will join them shortly and receive their iconic white jackets, a symbol of their hard-earned triumph as the ICC Men's Champions Trophy 2025 winners. Congratulations on a remarkable achievement. The jackets will be presented by Mr. Roger Bini, one of the bright young talents of the World Games, Shubman Gill. Shreyas Iyer will follow. Ravindra Jadeja followed by Virat Kohli. Rishabh Pant followed by Akshar Patel. KL Rahul. Harshit Rana. Mohammad Shami. Arshdeep Singh. Washington Sundar next. Kuldeep Yadav. And last but by no means least, Captain Rohit Sharma. Receive the ICC Champions Trophy 2025 trophy from Mr. Jay Shah, the ICC chair. Can I ask the Indian team once again, led by Rohit Sharma, to once again come up to the stage and accept the trophy from Mr. Jay Shah, the 2025 champions of the ICC Champions Trophy. Congratulations to India. And there you go. 12 ఏళ్ల కలకి 12 ఏళ్లు వెయిట్ చేసిన దానికి సరైన సమాధానం. అన్బీటెన్ గా
ఛాంపియన్స్ ట్రోఫీ చిరకాలం గుర్తుండిపోతుంది టీమిండియాకి అండ్ ఇండియన్ ఫ్యాన్స్. ఎస్ ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఈ మ్యాచ్ గెలవటం కోసం ఎదురు చూసాం ఇంతసేపు. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ లో విరాట్ కోహ్లీ ఏమన్నా ఆ గంగం స్టైల్ సెలబ్రేషన్ ని రీక్రియేట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. అది జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నథింగ్ లైక్ ఇట్ అనేది చెప్పాలి. ఒక స్వీట్ జెస్చర్. అండ్ ఆల్సో స్టూడియోలో మాత్రం సెలబ్రేషన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీతో పంచుకోవడానికి MSK ప్రసాద్ along with my brother Kaushik and MSK అన్న వెల్కమ్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ నందు. అది అప్పుడంటే చిన్నపిల్లాడు విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ గన్నం స్టైల్ సెలబ్రేషన్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు, కానీ ఇంకో రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏదో విధంగా మనకి తెలుసు కాబట్టి ఆ సెలబ్రేషన్ మనం రీక్రియేట్ చేస్తా పోలా. డెఫినెట్ గా చేద్దాం, మనం రీక్రియేట్ చేద్దాం అక్కడ గ్రౌండ్ లో ప్లేయర్స్ చేయకపోయినప్పటికీ. బట్ అప్పుడు గన్నం స్టైల్ చూసాం, ఇవాళ దాండియా స్టైల్ చూసాం. రోకో ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య వికెట్లతో దాండియా ఆడుతున్నారు కాబట్టి అది రోకోలాటం రోకోలాటం. రోకోలాటం చూసాం అనమాట ఇవాళ. అండ్ అఫ్ కోర్స్ 2013లో కుర్రాడు జడేజా అయినా అయినా నాకు మాత్రం చాలా నచ్చింది. జీవితం ఎలాంటి ఐస్ అండ్ లోస్ చూసింది. సంవత్సరం కాలంలో ఒక 14-15 నెలల్లో తను చూసిన లోస్, పాతాళం అంటే ఏంటో చూశాడు ప్రొఫెషనల్ లైఫ్ లో. అలాగే ఇప్పుడు స్వర్గం ఏంటో అనుభవిస్తున్నాడు. దట్స్ ది జర్నీ ఆఫ్ హార్దిక్ పాండ్యా. ఇంకా ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ టీమ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐపీఎల్ లో తను ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం చేసాం. ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ లో కరెక్ట్ రిడెంప్షన్ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ అంటే కనుక అది హార్దిక్ పాండ్యా పేరు ఉంటుంది. ఒక సినిమా ఐసీసీ టోర్నమెంట్స్ అంటే రెచ్చిపోతాడు హార్దిక్ పాండ్యా. వెరీ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇండియన్ క్రికెట్ ని ఎన్ని సంవత్సరాలు నడిపించారు. కొత్తదనం కుర్రాలి, మీరు ఎంజాయ్ చేసుకోండి లైమ్ లైట్, ఇది మీది అని చెప్పాలా వదిలేసారు ప్రస్తుతానికి ఆ స్టేజ్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడిప్పుడే ఐసీసీ ట్రోఫీల వైపు బుడిబుడి అడుగుతున్నటువంటి Absolutely fantastic victory, and it's a combination of local combination అట్లానే youngsters ఫస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ కానీ KL రాహుల్ కానీ ఫస్ట్ టైం ఐసీసీ ట్రోఫీ గెలవడం అండ్ అద్భుతం. అండ్ రాబోయే తరానికి మాత్రం పర్ఫెక్ట్ గా బ్యాటన్ పాస్ ఆన్ చేసినట్టు అనిపిస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. రాబోయే తరానికి ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతుంది ఈ గత 1 year లో అందుకున్నటువంటి 2 ఐసీసీ ట్రోఫీల జర్నీ మాత్రం. ఇన్ఫాక్ట్ 2022 వరల్డ్ కప్ గురించి ఆలోచించిన ఒకే ఒక్క మ్యాచ్ రోహిత్ శర్మ తన క్యాప్టెన్సీలో ఇండియన్ టీం ఓడిపోయింది. జస్ట్ ది ఫైనల్. అక్కడ అన్ని గెలిచారు. ఫైనల్ T20 వరల్డ్ కప్ ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు. ఇక్కడ టాస్ గెలవకుండా మొట్టమొదటిసారి ఒక టీం ఐసీసీలో గెలిచారు. నిజంగా చూడండి, ఫ్యూ ఇయర్స్ డౌన్ గ్రౌండ్ అంటే ఒక 20-25 ఇయర్స్ తర్వాత గుర్తు పెట్టుకునేది ఈ ఛాంపియన్షిప్ గెలిచిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 2007-8 వరల్డ్ కప్ గెలిచాము, దాంట్లో 2011, 2013 వాట్ ఎవర్ యువర్ ఫన్ ఇవన్నీ మనకు గుర్తుంటాయి. ఎందుకంటే విన్నింగ్ ఛాంపియన్షిప్ ఇస్ ఎవ్రీథింగ్. అందుకనే It's time for celebration. It's time for celebration. This is the vibe that we've been waiting for. This is the championship that we've been waiting for. ఈ స్మైల్ అంత ఈజీగా రానే రాదు. అలాంటిది 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన రోజు, తిరిగి ఇన్ని నెలల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోజే వచ్చింది గంభీర్ దగ్గర నుంచి మాత్రం. ఆ రోజు చూస్తూ సెలబ్రేట్ చేస్తారు, ఈ రోజు టీమ్ తో పాటు ఉంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ మొత్తానికి సుమన్ చెప్తున్నట్టుగా ఛాంపియన్షిప్ గెలిస్తేనే ఇదే గుర్తుంది కెరియర్ లో. నాకు ఏమి వినమన్నట్టు ఓన్లీ కనబడుతుంది, హ్యాపీనెస్ కనబడుతుంది. అంటే పిక్చర్స్ కెన్ స్పీక్ అంటే ఇదేనేమో. ఎలా అయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, గౌతమ్ గంభీర్ గారు నవ్వుతున్నారంటే ఇట్స్ బిగ్ డే అండ్ ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే దీనికన్నా బెటర్ ఫీలింగ్ బహుశా ఏమీ ఉండదు. ఇండియన్ క్రికెటింగ్ హిస్టరీ గురించి మాట్లాడతాం, ఎట్లయితే ఐసీసీ ట్రోఫీస్ గెలిస్తేనే అలాంటి హిస్టరీ గుర్తుంటుందని మాట్లాడడం, అలానే గెలవడం. అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా ప్రౌడ్ ఉంటారు. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ కూడా ఎవరు మర్చిపోతాం. ప్లేయర్స్ ఇంత కాన్ఫిడెంట్ గా ఇలా ఉన్నారంటే ఫ్యామిలీ పార్ట్ కూడా చాలా ఉంటారు కాబట్టి దే ఆల్సో బి ఓవర్. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీస్ ఇటు పక్కన
ఉన్నటువంటి టీవీలు చూస్తున్నటువంటి ఫ్యామిలీస్, ఇండియన్ ఫ్యాన్స్ 140 కోట్ల మంది మేనిఫెస్ట్ చేసినటువంటి విజయం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అని చెప్పాలి. అండ్ ఎస్, అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో వచ్చి యంగ్స్టర్స్ డాన్సులు అయితే చేస్తూ ఉన్నారు. ఛాంపియన్స్ వీళ్ళందరూ ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మనందరినీ ఎంతగానో అలరించి, ఎంతో కష్టపడి, ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మనందరికీ ఇంత ఆనందాన్ని ఇచ్చారు. అక్కడ డాన్స్ చేయకపోతే ఇక్కడ